ఆంధ్ర పాలకులకు చుక్కలు చూపిస్తా అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఆంధ్ర పాలకులకు ఈ పెద్ద మనిషి చుక్కలు చూపిస్తాను అని చెప్పి తెలంగాణలో డైలాగులు కొడతాడు. ఈ ప్యాకేజీ స్టారు, ఈ మ్యారేజీ స్టారు. ఈ పెద్ద మనిషి పరిస్థితి, ఈ దత్తపుత్రుడి పరిస్థితి అక్కడ ఎలా ఉంది అంటే, ఆ తెలంగాణలో పోటీ పెట్టి ఇన్నిన్ని డైలాగులు, ఆంధ్ర రాష్ట్రానికి వ్యతిరేకంగా కొట్టిన ఇన్నిన్ని డైలాగులకు ఆయనకు పడిన ఓట్లెన్నో తెలుసా? చివరికి అక్కడ ఇండిపెండెంట్ గా నిలబడిన చెల్లెమ్మ బర్రెలెక్కకు వచ్చిన ఓట్లు కూడా ఈ పెద్ద మనిషికి దత్తపుత్రుడికి రాలేదు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పలాస మీటింగ్లో కామెడీలు చేసిండు బాగా. ఈ మధ్య యాక్చువల్గా ఈయన సినిమాల్లో నటిస్తే బాగుంటుందేమో, మన ఏంటంటే ఎలాగో ఈయన పాలిటిక్స్ పనికిరాడు, అన్ఫిట్, మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా మొత్తం గంగలో కలిపేసిండు, అభివృద్ధి అంతా సున్నా చేసిండు. ఈ మధ్య ఇంకా జోకులు వేస్తున్నాడు అక్కడ మీటింగ్లలో. ఏ మీటింగ్ పోయినా కానీ జోకులు, ఏ మీటింగ్ పోయినా కానీ జనసేన ప్రస్తావన లేని ఆయన మాట్లాడట్లేడు. అంటే నీకు నిద్ర పట్టనీయకుండా చేస్తుంది జనసేన. నీకున్నటువంటి నీ పీఠాన్ని, ఏదైతే సీఎం పీఠం ఏదైతే ఉందో అది కదిలిస్తుంది జనసేన. నువ్వు నిద్రపోయినా నీ కల్లోకి వస్తుంది జనసేన అని మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మాకే మంచిది, నువ్వు ఏ మీటింగ్ పోయి నువ్వు మాట్లాడినా, నువ్వు కామెడీలు చేసినా మాకు మంచిగా జరుగుతుంది అది. ఎందుకంటే నిన్ను నిద్రపోనియకుండా చేస్తున్నాం మేము. తెలంగాణలో జనసేన పార్టీ వాళ్ళకంటే బర్రె లెక్క బెటరా? మరి మీ చెల్లె పార్టీ పెట్టి ఏం చేసింది? పారిపోయింది. బర్రె లెక్క మీ చెల్లె కంటే బెటర్. మేము 8 చోట్ల నిలబడ్డాము, నిజాయితీగా ఓట్లు అడిగినాము, ఓడిపోయినాము, అది వేరే విషయం. కానీ పారిపోలే కదా మీ చెల్లెలాగా. మీ చెల్లె ఎందుకు పార్టీ పెట్టిందో తెలియదు, ఎందుకు రోడ్ల మీద తిరిగిందో తెలియదు, ఎందుకు పెయిడ్ ఆర్టిస్ట్ని పెట్టిందో తెలియదు, ఎందుకు యాక్ట్ చేసిందో తెలియదు. పోయి కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళు పట్టుకొని కలిపింది. అసలు కాంగ్రెస్ లో అసలు ఎవ్వడు విలువలేమని, అసలు నువ్వు రామ్మా, నీ వల్ల మాకు ఇంపాక్ట్ ఉంది, నువ్వు పోటీ చేయకు ఎవ్వడు చెప్పలే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో. మీ చెల్లె పోయి ఎదురు పోయి నీకు దండం పెడతా, నాది ఒక పార్టీ ఉంది, నన్ను కలుపుకోరి అని చెప్పేసి ఏందేందో చేసి డ్రాప్ అయిపోయింది. ఎందుకంటే చేతగాక. మీరు మా జనసేన పార్టీ గురించి తెలంగాణలో డిపాజిట్లు రాలేదు, బర్రె లెక్కే బెటర్ మీకన్నా అనే ముందు ఫస్ట్ ఒకసారి చూసుకోవాలి ఇంట్లో ఏం జరిగిందనేది. ఎందుకు పార్టీ పెట్టింది, ఎందుకు పోటీ చేయలేదు, ఎందుకు హడావుడి చేసింది, సంవత్సరం అంతా హడావుడి ఎందుకు చేసింది, మీడియాలో హడావుడి చేసింది, రోడ్ల మీద హడావుడి చేసింది, పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పింది, అంతా చేసి తీరదూతరకు పోయి కాంగ్రెస్లో కాలు పట్టుకుంది. ఇంతకంటే ఇజ్జతుందా ఏమన్నా? గీ ముచ్చట మాట్లాడాల్సి ఉంటుంది నువ్వు స్టేజ్ మీద. జనసేన 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 అంటుంటే ఇంకా మాకు పాపులారిటీ పెరుగుతుంది. నువ్వు అసలు మంచి పిఆర్గా పనికి వస్తున్నావు, మాకు అసలు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు, బ్రహ్మాండంగా మాట్లాడాను. అట్లాగే మీరు ఎంత మాట్లాడితే మేమంతా పైకి ఎదుగుతున్నాం. మీకు ఎంత భయం ఉంటే ఈరోజు జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఎంత ప్యాకేజ్ స్టార్ అంటున్నావు కదా. మీ చెల్లి ఎన్ని డబ్బులు తీసుకొని కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళ దగ్గర పోయింది, నువ్వెన్ని డబ్బులు తీసుకొని ఈ ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టావు. నువ్వు ఎవరెవరికి ఎన్నెన్ని డబ్బులు ప్యాకేజీలు ఇచ్చి బయట తిరుగుతున్నావు, జైల్లో ఉండాల్సిన వాడివి. నిన్ను మించిన ప్యాకేజ్ స్టార్ ఎవరున్నాడు, నిన్ను మించిన సూపర్ స్టార్ ఎవరున్నారు, నిన్ను మించిన ఆర్టిస్ట్ ఎవరున్నారు? నువ్వు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా అనిపిస్తుంది. ఇన్ని కేసులు పెట్టుకొని, ఇంత వైట్ కాలర్ స్కాములు చేసిన కేసులు పెట్టుకొని, ఈడీ కేసులు పెట్టుకొని నువ్వు కూడా మీటింగ్లలో మాట్లాడుకుంటూ జనసేన పార్టీకి డిపాజిట్ రాలేదు, అది రాలేదు, ఇది రాలేదంటే నవ్వుకుంటున్నాం మేము. అసలు ఇంకొకసారి నీ గురించి నువ్వు ఏమన్నా చేసిన పని ఉంటే చెప్పుకో. నువ్వేమన్నా చేస్తే కదా, ఏమైనా తగలబెడితే కదా ఆ రాష్ట్రానికి. ఏమీ చేయలేదు నువ్వు. ఉతగానే ఆ 10 కార్లు ముందు 10 కార్లు వెనుకో 10 కార్లు పెట్రోల్ బొక్క తప్ప ఏమీ లేదు ఆడ. ఆ హెలికాప్టర్ పెట్రోల్ బొక్క, ఇక్కడ కార్లకు పెట్రోల్ బొక్క, భోజనాలు బొక్క తప్ప అందువల్ల ఉపయోగం ఏమి లేదు. నీ వల్ల రాష్ట్రానికి వచ్చిన ఉపయోగం ఏమి లేదు. ఇంకో మహా అయితే 2 నెలలు ఉంటావేమో, ఎంజాయ్ చేసుకో నువ్వు 2 నెలలు. 2 నెలల తర్వాత నిన్న అసలు దేకెట్టేవాడు కూడా ఉండడు, మీ దాంట్లో డిపాజిట్లు కూడా రావు. నీవు అంత తీసిమార్కాను అయ్యి అంత బాగా డెవలప్ చేసి ఉంటే ఇంతమందిని ఎందుకు మారుస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. డిస్టిక్ ఇన్ఛార్జీలు అంట, లేకపోతే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు మారుస్తున్నామంటే నీకు భయం పుట్టుకుంది. ఏం చేయలేదు.
జనాలు కొడుతున్నారు. జనాలు మిమ్మల్ని ఓడగొడతారని నీకు ఆల్రెడీ తెలిసిపోయింది. ప్రశాంత్ కిషోర్ చెప్పేసి ఉంటాడు. కాబట్టి నువ్వేం చేయాలో అర్థం కాక, ఏం మాట్లాడాలో తెలియక, ఎవడన్నా మీటింగ్ పెడితే ఒక చీఫ్ మినిస్టర్ హోదాలో వచ్చి నేను ఇది చేసిన, ఈ డెవలప్మెంట్ చేసిన, గిన్ని కంపెనీలు తీసుకొచ్చిన, ఇంత పెరిగింది, రెవెన్యూ ఇంత పెరిగింది, ఎవడన్నా చెప్పుకుంటాడు. కానీ వచ్చి జనసేన పార్టీకి డిపాజిట్లు రాలేదు, ఆ బిగ్ బాస్లో గాడు గెలవలేదు, ముచ్చట్లేందుకు? చిల్లరగా ఉన్నాయి అసలు. ఆ సీఎం పదవుకున్నటువంటి ఆ గౌరవాన్ని నాశనం పట్టించిన అసలు నేషనల్ మీడియా కూడా నవ్వుకుంటుంది మిమ్మల్ని చూసి. కాబట్టి మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. తెలంగాణ జనసేన కార్యకర్తలం బరాబర్ ఓడిపోయినా కానీ ప్రజలతోటే ఉంటున్నాం, ప్రజల కోసమే కొట్లాడతాం. నీలాగా పారిపోలేదు. ఇంకో 2 నెలలు నువ్వేం చేసుకున్నా 2 నెలలే. ఆ 2 నెలల తర్వాత నిన్ను దేకేటోడు ఉండడు, మీ ఎమ్మెల్యేని దేకేటోళ్ళు ఉండరు. అసలు ఎవ్వడు కూడా పట్టించుకోవట్లేదు మిమ్మల్ని. మీ మంత్రులు కూడా పోతుండే ఇంతకుముందు రోజు అక్కడిక్కడ పోయేది. ఎవ్వరు దేక్తను కూడా లేరు మిమ్మల్ని. అసలు పట్టించుకునే నాదుడే లేడు అసలు. కాబట్టి ఇక మీరు హరే రామ హరే కృష్ణ అనుకుంటా భజన చేసుకుంటా నువ్వేమో జెరూసలం పో, నీ ఎమ్మెల్యేలు మినిస్టర్లేమో కాశీయాత్ర పోతారు 2 నెలల తర్వాత. కాబట్టి మీ అందరికి కూడా గవర్నమెంట్ తరఫున, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫ్రీ టికెట్స్ వేస్తాం నీకు. జెరూసలంకు నువ్వు పోతావు, ఈ రోజా ఇంకో సోకాల్డ్ మినిస్టర్లు వాళ్ళందరికీ కలిపి కాశీయాత్ర పంపిస్తాం. అది మాత్రం పక్కా మేము తీసుకుంటాం. మేము చందాలు వేసుకునైనా కానీ మీకు ఫ్రీ టికెట్లు ఇప్పిస్తామని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. ఇంకోసారి తెలంగాణ వాళ్ళ గురించి మాత్రం మాట్లాడితే మీకు మీ స్థాయికి ఇంకా దిగజారిపోవడమే అని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. మీకు 2014లో తెలంగాణ ఎన్నికల్లో నీ పార్టీ వైచీపీ పార్టీ పోటీ చేసింది 56 నియోజకవర్గాల్లో. మీకు వచ్చిన ఓట్లు 57,402. కానీ అక్కడ నోటాకు వచ్చిన ఓట్లు 74,290 ఓట్లు. అప్పుడే మీ నాన్న చనిపోయాడు. ఓ ఫుల్ సింపతి. నువ్వు నిలబెట్టిన ఎమ్మెల్యేలు మొత్తం 100 కోట్లు 1000 కోట్లు ఉన్నవాళ్ళు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మంత్రులు. ఇంత హడావిడి, ఇంత మంది మార్బలం పెట్టుకున్న నీకు వచ్చిన ఓట్లు నోటా కంటే చాలా తక్కువ. అదే 2014లో కొల్లాపూర్ ఏదైతే నువ్వు బర్రె లెక్కతో కంపేర్ చేసావే, కొల్లాపూర్లో మీ నాన్న మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రాకి, మీకు 1000 కోట్ల ఆస్తులు, మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ మీ చేతుల్లో ఉన్నారు. మీకు వచ్చిన ఓట్లు 1240 కొల్లాపూర్లో 2014లో. మాజీ ముఖ్యమంత్రి కొడుకు పెట్టిన పార్టీలో 100 కోట్ల ఆస్తులున్న క్యాండిడేట్కి వచ్చిన ఓట్లు 1240. బర్రె లెక్కకు వచ్చిన ఓట్లు 5,754. ఇప్పుడు చెప్పు జగన్, నువ్వు గొప్ప బర్రె లెక్క గొప్ప? నువ్వేదో మా పార్టీ గురించి కంపేర్ చేస్తున్నావు కదా. బర్రె లెక్క కనీసం తెలంగాణలో నిరుద్యోగులకి అన్యాయం జరుగుతుందని గొంతెత్తి ధైర్యంగా తెగువతో ఒక దళిత మహిళ ఎమ్మెల్యేగా పోటీ చేసింది, కడుపు మండి. బర్రె లెక్కకున్న తెగువు, ధైర్యం, బర్రె లెక్కకున్న ధైర్యం నీకు లేదా? దమ్ము నీకు లేదా? బర్రె లెక్కకున్న దమ్ము నీకు లేదా? నువ్వు మాట తప్పు, మడమ తిప్పు. పులివెందుల పులి కదా నువ్వు. పులివెందుల పులి తెలంగాణలో పిల్లా? చెప్పు. పులివెందుల పులి తెలంగాణలో పిల్లా? ఏం చిల్లర మాటలు మాట్లాడుతున్నావు అసలు? నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు మీటింగులకి డబ్బులు పెట్టి లేకుంటే బలవంతంగా పిలుచుకొని వచ్చిన జనాలు చూసి నవ్వుకుంటున్నారు. కోట్లు ఖర్చు పెట్టి మీటింగులు పెట్టి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు, సైకో మాటలు మాట్లాడుతున్నాడు ఈ సైకో జగన్ అని. మేము సిగ్గుతో తలదించుకుంటున్నాం. నీలాంటి వాడు ముఖ్యమంత్రి. మా కర్మ గాలి నువ్వు ముఖ్యమంత్రి అయిపోయావు. ఏం చేస్తాం? ఇంకా 5 సంవత్సరాలు భరించాం, ఇంకా 2-3 నెలలు భరించాలి. నీకు తొందరలోనే ప్రజలందరూ గుడ్ బై చెప్తారు జగన్. గుడ్ బై. బుద్ధి తెచ్చుకో. నెక్స్ట్ పులివెందుల్లో బర్రెలకి నీకు పోటీ జరుగుతుంది. బర్రెలకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఇక్కడ ముఖ్యమంత్రి క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు వస్తాయో కంపేర్ చేస్తాం మేమందరూ. బుద్ధి తెచ్చుకో ఇంకనైనా. అధికారం చెలాయించినటువంటి 10 సంవత్సరాల అధికారం చెలాయించిన టీఆర్ఎస్ ఒక పక్కన, 10 సంవత్సరాలుగా అధికారం కోల్పోయి ఇవాళ కర్ణాటకలో అధికారం వచ్చి ఆ డీకే శివకుమార్ గారో ఇంకోళ్ళో లేదా కుర్గే గారో వచ్చి ఓటుకు 5,000 10,000 ఇచ్చి అక్కడ ఓట్లను డిస్ట్రిబ్యూట్ చేసి గెలిచారు. ఇంకొకటి, అసలు తెలంగాణ ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీకు సపరేట్ తెలంగాణ ఇచ్చినప్పటికీ కూడా మీరు కాంగ్రెస్ పార్టీని పక్కన పెడతానికి గల కారణం ఏంటి? ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. సరే, ఒకసారి చేశారు, రెండోసారి కూడా ఎందుకు చేశారు?
ఇవాళ మీకు పర్సనల్లీ ఎవరి కాళ్ళకి ఈడితో మనకు చిరాకురా, ఈడొక డ్రంక్ అండ్ డ్రైవ్ టైపులో ఉన్నాడు, మనకు వద్దని చెప్పి ప్రత్యామ్నాయంగా బీజేపీని ఆలోచించుకోకుండా, పవన్ కళ్యాణ్ ఆలోచించుకోకుండా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. అంతేగాని ఇంకోటి కాదు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు అక్కడ నుంచున్నాడు, నోటా కన్నా తక్కువ వచ్చినాయి, బరిలక్క కన్నా తక్కువ వచ్చినాయి అని మాట్లాడే ఎదవలు కొంతమంది ఉన్నారు. ఈ ఎదవలకు ఒకటే సమాధానం, ఇదే పవన్ కళ్యాణ్ వెళ్తే ఎన్ని లక్షల మంది జనం వచ్చారు, ఎన్ని వేల మంది జనం వచ్చారు మీరే చూసుకోండి. ఈ జనాన్ని ఓటు బ్యాంకుగా తయారు చేయడంలో టైం లేదు. అక్కడ 5 రోజుల ముందు నామినేషన్లు వేయించాడు. ఆ నామినేషన్లు వేసిన వాళ్ళు కూడా నామినేషన్ వేయడానికి కూడా డబ్బులు లేనటువంటి సామాన్య జనం ఎస్సీలు ఉన్నారు. ఎస్సీల్లో మంచి క్యాండిడేట్ని తీసుకెళ్ళి వేయించాడు. ఉద్యమకారుడు ఉన్నాడు సంపత్ నాయక్, ఇలా అతన్ని తీసుకెళ్ళి వేయించాడు. ఇలా అనేక మందిని. ఎలా ఉందంటే ఇది గతంలో మన పూర్వం పెద్దలు చెప్పేవాళ్ళు, పాలని నీళ్ళని వేరు చేయగలిగేది ఏదన్నా ఉందా అంటే బాబాయ్ హంసరా అనేవాళ్ళు. హంస పాలు నీళ్లు వేరు చేస్తుందంట. అలా ఇవాళ ఆ పక్కన ఉంటావా, ఆ పక్కన మందు ముండా డబ్బు అన్నీ ఉన్నాయి, ఈ పక్కన ఉంటావా అని చిరంజీవి కొడుకు పవన్ ఆడేవాడు రామ్ చరణ్ అన్నట్టు, అలా ఒక నియోజకవర్గంలో ఉన్న ప్రజల్ని నీతి నిజాయితీ దమ్ము మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి చక్కగా ప్రజలకు మేలు చేద్దామని స్వార్థం లేనటువంటి నాయకుడు పక్కన ఉంటావా, ఆ పక్కన ఉంటావా అని అడిగితే మేము డబ్బు మందు ముండా ఉన్న సాటే ఉంటామని ఒక్కొక్క నియోజకవర్గంలో మంచి చెడు విడదీస్తే మంచి అనే దానికి కూకట్పల్లిలో 39,777 ఓట్లు వచ్చినాయి, అంటే 40,000 దగ్గర. మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇంచుమించు వేలల్లోనే ఓట్లు వచ్చినాయి. ఇదే పవన్ కళ్యాణ్ గారు 4 సార్లు అక్కడికి తిరిగి ఒక్కొక్కడు గెలవటానికి ఈయనకి సపోర్ట్ చేసే ఎన్ఆర్ఐల్ని ఒక్కొక్కడికి 2 ఏర్పాటు చేసి 4 సినిమా యాక్టర్లను పంపి ప్రచారం చేయించితే అక్కడ కూడా పోటాపోటీగా వచ్చేది. ఇంత లేకి బుద్ధితో, ఇంత లేకి మనస్తత్వంతో నువ్వు ముఖ్యమంత్రి ఎలా అయిపోయి మాకు అర్థం కావట్లేదన్నా. మాట్లాడితే పెళ్ళిళ్ళ గురించి నీకెందుకన్నా, ప్యాకేజీ అంటావో పెళ్ళిళ్ళు అంటావో, సరే పని గట్టిగా మాట్లాడితే పని. నీ ఫ్యామిలీలో అందరూ సింగిల్ మ్యారేజ్ స్టార్లు అనుకో, అంటే ఇప్పుడు నువ్వు మ్యారేజ్ స్టార్ అన్నావు కాబట్టి నేను అంటున్నా. ఇప్పుడు మన కుటుంబంలోని అందరూ కూడా సింగిల్ మ్యారేజ్ స్టార్లు అనుకో, నువ్వు ఎదుటి వ్యక్తిని వేలెత్తి చూపించినా కానీ ఓకేరా బాబు అని చెప్పి అనుకోవచ్చు. మీ చెల్లి 2 పెళ్ళిళ్ళు తీసుకుంది, మీ తాత 2, మీ ముత్తాత 3, చెప్పుకుంటా పోతే పరమ రోత అంతా కూడా వెనకాతరా. అలా అని చెప్పేసి మేము మాట్లాడలేంగా, నువ్వు మాట్లాడినంత నీచంగా మేము మాట్లాడలేంగా దిగజారిపోయి. నువ్వు ఒక ముఖ్యమంత్రి అన్నా, నీకు ఆ విషయం గుర్తుందా లేదా మాకు అర్థం కావట్లా. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం పీకి పొడిచి కట్టలు కట్టేదైనా రాష్ట్ర ప్రజలకు మేలు చేసింది ఏదైనా ఉంటే అది చెప్పే ప్రయత్నం చేయాలి అన్న. మాట్లాడితే ప్రతిపక్ష నాయకులు వ్యక్తిగత జీవితాలు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టేసి ముసిముసుల్లో వేసి ఏదో గొప్పగా ఫీల్ అయిపోవడం కాదు. మళ్ళీని పైగా మనం మాట్లాడితే సిగ్గుమాలి మాటలు, రోత మాటలు, పైగా మళ్ళీ మనం ముసిముసుల్లో వేసుకోవడం దేనికి ఏం ఉపయోగం అన్న? మనం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇగో పలానా అవినీతి చేశారనో ఇంకోటనో విమర్శించుకుంటే బాగానే ఉంటుంది. కానీ మన ఇలా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకుంటే రేపు పొద్దున్న ఇవాళ మీ చెల్లి కూడా రాజకీయాల్లోనే ఉంది. తెలంగాణలో కూడా ప్రచారం ఎన్నికల ముందు వరకు కూడా యాక్టివిటీస్ బాగానే చేసింది. తెలంగాణ నాయకులు ఎవరైనా సరే మీ చెల్లిని ఉద్దేశించి ఇలా పెళ్ళిళ్ళ గురించి ఎవరైనా ఒక్క మాట మాట్లాడారన్నా? అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే మిగిలిన పార్టీల వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇతర నాయకులు ఎవరన్నా కావచ్చు, లేదంటే కార్యకర్తలు కావచ్చు, మీ చెల్లిని ఉద్దేశించి ఇలా పెళ్ళిళ్ళ గురించి కానీ వ్యక్తిగత జీవితాల గురించి కానీ ఎవరైనా ఒక్కరు మాట్లాడారా? ముసిముసిలో వేసి పొంగిపోతున్నారు. ఎందుకు పొంగిపోతున్నారు? మనం మాట్లాడేది రోత మనకు సిగ్గు అనిపిస్తారు ఆ మాటలు మాట్లాడడానికి అన్న. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు కాబట్టి మ్యారేజ్ ఇస్తారన్నాం. మీ చెల్లి 2 పెళ్ళిళ్ళు చేసుకుంది, మీ చెల్లి ఏమంటావు? మీ చెల్లి కూడా వర్తించదుగా, ఈ డైలాగ్ వర్తించదా? పిలిచేటప్పుడు మీ చెల్లిని అమ్మ శర్మలనో లేదంటే చెల్లెమ్మను అనే పిలుస్తావుగా, ఏమో మ్యారేజ్ ఇస్తారని పిలువగా. అంటే నువ్వు దిగజారిపోయి మాట్లాడితే అటుపక్క వాళ్ళు కూడా దిగజారిపోయి ఉన్నదో లేదో, జరిగిందో జరగలేదో తర్వాత సంగతి తర్వాతే ఆ ఆక్రోశంలో మా నాయకుని ఇలా అన్నాడనే కోపంలో ఏది పడితే అది కల్పించి రాస్తారు, మాట్లాడతారు కూడా. అవి నువ్వు వైరల్ కూడా నీ లాస్ట్ టైం జరిగింది అదే. లాస్ట్ టైం నువ్వు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినప్పుడు మీ నాన్నగారిని ఉద్దేశించి ఇక పలానా ఆవిడతో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి విపరీతంగా ట్రోల్ చేసినప్పుడు
మెజారిటీ పీపుల్ నిజమేనేమో అనుకునే నిజమేనేమో అనుకున్నా, నేను కూడా నిజమేనేమో అనుకున్నా. నువ్వు ఆ అవకాశం ఇవ్వమాకన్నా, దయచేసి మీ నాన్నగారి పేరు నువ్వు జరగొట్టే మాకు, అర్థమైందా? ఈ ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నావు, నీ గురించి మాట్లాడుకోవడం నాకు సిగ్గేస్తుంది నిజంగా.